ఫ్రెండ్స్, రొయ్యల బిర్యానీ చూపిస్తున్నానండి. ఇగండి కడిగి నీట్గా పెట్టుకున్న రొయ్యలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే ఒక ఇది ఆకండి, టమాటా, మనకి కొత్తిమీర, పుదీనా. ఆయిల్ వేడెక్కుతుంది, మనం ఉల్లిపాయలు వేసుకుందాం. వేగుతున్నాయి కదా, ఇప్పుడు కరివేపాకు, టమాటాలు, అలాగే మనకి పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలండి. ఈ రొయ్యలు తీసుకొని వేసుకుందామండి. దీన్ని కూడా కొంచెం మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం మిరియాలు వేద్దాం, మిరియాల పౌడర్. మసాలా ముద్ద నూరి పెట్టుకున్నాం కదా, వేసుకుందాం. మనకి ఈ మసాలాల్లో రొయ్య కూడా బాగా పట్టేలాగా మనం మగ్గించుకుందాం. బాస్మతి బియ్యాన్ని ఇగోండి గ్లాసుకి 2 గ్లాసులు వేసి నీళ్ళు వేసి నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం. మసాలా వేగిపోయిందండి. మసాలా బాగా పెట్టేలాగా కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఈయన కొలిసి పెట్టుకున్న నీళ్ళకి కూడా వేసుకొని చక్కగా ఉడికించి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, అయిపోయింది. కాకపోతే ఉడకడానికి చాలా టైం పడుతుంది, సమయం సరిపోలేదు. బాయ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే కుండ బిర్యానీతో వచ్చాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.